words. And there's no way this is real life. There's no telling you're the right girl. So I can only say that it feels right. It feels right. It feels right. सर्वांगी सुंदर उलशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय హలో మమ్మ, ఏంటి విశేషాలు? అందరూ వినాయక చవితి జరుపుకుంటున్నారా? అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మన ఫ్రీ ఫైర్ లో వినాయక చవితి ఎందుకు లేదురా? నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను. మనం కూడా వినాయకుడిని తెద్దాం, మన ఊర్లో పెడదాం, ధూమ్ ధామ్ చేద్దామని. ఏమంటారు? అవునవును, నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రా చేద్దామని. అరే ముఖేష్, ముందు చందా కోసం వీధిలోకి వెళ్దాం రా. దాని తర్వాత వినాయకుడే మనం వెనకుండి నడిపిస్తూ ఉంటాడు. సరే, ముందు ఎవరెవరి ఎంతెంతనే తీయండి రా బయటికి. అరే, నా దగ్గర 2 రూపాయలు ఉన్నారా? నా దగ్గర 5 రూపాయలే ఉందిరా. నీ సంగతి ఏంట్రా? నా దగ్గర ఏం లేవురా ముఖేష్. బుక్ కొనడానికి కూడా చిల్లరలే, కానీ చందా వసూలు చేస్తానని చెవులు చెల్లైనట్టు అరిసావు. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, వెళ్ళి చందా బుక్ కొందాం పదండి. అరే ముఖేష్, మనం చందాకి వెళ్ళే ముందు నా దగ్గర ఒక మంచి ఐడియా ఉందిరా. ఏంటో? ఒక 10 పేజీల వరకు 150 అని ఏవో ఒక పేర్లు రాసుకొని వెళ్ళిపోదాంరా. దాని తర్వాత ఇంటింటికి వెళ్ళినప్పుడు ఇవే చూపించి ఎంతో కొంత రాయిపించవచ్చు. చందా ఇవ్వకపోయినా చందా బుక్ చిరిగిపోయేలా మంచి ఐడియా ఇచ్చావు. అదే చేద్దాం. అంకుల్ గారు వినాయక చందా అండి. అంకుల్ గారు, వినాయక చందా. ఇంట్లో ఎవరు లేరు, అలా వెళ్ళమ్మా. ఇంట్లో ఎవరు లేరా? ఏంట్రాడు బూచటాడుతున్నాడు మనతోటి? ఉన్నా లేనని చెప్తున్నాడు. ఆడు పిచ్చోడా? ఆడు ఉన్నాడని తెలిసి మనం పిచ్చోళ్ళ వెళ్ళిపోవడమా? అంకుల్ గారు, ఇంట్లో మీరు ఉన్నారు కదండి. రా, ఇంట్లో ఎవరు లేరు, అలా వెళ్తారా మిమ్మల్ని తన్నమంటారా? అరే పదండి రా బాబు, వెళ్ళిపోదాం. ఎడితే ఎందుకు గోల? అంకుల్ గారు, వినాయక చందా. ఎక్కడ వేస్తున్నారు పందిరి? మా ఇంటి దగ్గర అంకుల్. ఒక్క నిమిషం ఆగు. ఫోన్పే చేస్తున్నారా? కాదు, మీ నాన్నకు ఫోన్ చేస్తున్నా. అంకుల్ మీ చందా వద్దు, ఏమొద్దు. మా నాన్నకు ఫోన్ చేయకండి అంకుల్, ప్లీజ్ అంకుల్. కాదురా అబ్బాయి, చందా అడిగావు కదా. వద్దు అంకుల్, మీ చందా వద్దు అంకుల్, ప్లీజ్ అంకుల్, లోపలికి వెళ్ళండి అంకుల్. సరే అయితే వద్దు కదా. వద్దు మహాప్రభు, లోపలికి వెళ్ళండి. ఒరే మామ, ఏంట్రా ఇది? చందా కోసం వెళ్తే ఏదో దండ కోసం వెళ్తున్నట్టు అలా చూస్తున్నారేంట్రా? వీళ్ళు ఇచ్చే 100-50కి ఎంత అవరక్షణ చేస్తున్నారేంట్రా? అరే ముఖేష్, ఫస్ట్లో ఈ నెగిటివిటీ తట్టుకోలేకపోతున్నారు. ముందు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్దాం పద. 10 పరకు వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు వినాయక చవితి వచ్చింది, చందాకై మేమొచ్చాము. నాన్నగారండి. ఒరే ఆ పాటలేంట్రా? ఒక్కసారి అడుక్కుతునేవాడు వచ్చాడు అనుకున్నా కదరా. అవ్వట్లేదు నాన్నగారు, చిన్న ఎంటర్టైన్మెంట్ అటెన్షన్ ఉంటే ఆటోమేటిక్ ఇస్తారు నాన్నగారు. ఎలా ఉంది? నీ ముఖంలో ఉంది. చందా ఇవ్వమని తిన్నగా అడిగితే ఇస్తాం కదరా. ఇదిగో తీసుకో. 500 మధు, ఇది కళా నిజమా? రే, నోరు మూసుకొని రాయిరా. సరే, మీ పేరు గోత్రం చెప్పండి అంకుల్. మా మధుగడి పేరు రాసే. ఆడు బాగుంటే మేము బాగున్నట్టే. సరేరా, పదండి. అంకుల్ గారు, వినాయక చందా అండి. ఎక్కడ వేస్తున్నారు పందిరి? మా ఇంటి దగ్గర అంకుల్. తీసుకో బాబు, వెయ్య.
ముఖేష్ వినాయక చంద కిందట సంవత్సరం కంట ఈ సంవత్సరం చాలా బాగా వచ్చిందిరా. 20,000 వచ్చిందిరా. ఇంకా పదండి, పందిర్రాట వెయ్యాలి, ఇంకా మారు మోగిపోవాలి. సరేరా పదండి. करता दुख हरता वार्ता विघ्नाची दुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव. గణేష్ మహారాజ్ కి జై. అరే పదండ్రా బొమ్మను కొనడానికి వెళ్దాం ఫస్ట్. సరేరా పదండి. అరే 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 ఆగండ్రా, ఈరోజు వెళ్ళామనుకో వాడు రేట్లు ఎక్కువ చేసి చెప్తాడు. అదే రేపు వెళ్తే బొమ్మలు సేల్ అవ్వట్లేదని వాడే తగ్గిస్తాడు. అలా ఉందా? అది నిజమేరా. సరేరా రేపే వెళ్దాం. మామ వచ్చేసాం రా, వినాయకుడి దగ్గరికి వచ్చేసాం రా. సూపర్. గురుగారు, మేము ఫ్రీ ఫైర్ అనే విలేజ్ నుంచి వచ్చాము. మాకు కొంచెం మంచి వినాయకుని చూపిస్తారా? కొంచెం రేట్ కూడా చూసుకోండి. అలాగా సరే అమ్మా, చూడండి. జై గణేశ జై గణేశ దేవా మాతా జకి పార్వతీ పిత మహాదేవా. అరే అరే చూడండి రా, ఈ విగ్రహం ఎంత బాగుందో. అన్న ఈ విగ్రహం ఎంత ఉంటుందన్నా? 10,000 అవుతుంది. కొంచెం చూసుకొని చెప్పన్నా రేటు. ఇదే బాగుంది, ఇదే తీసుకుంటాం మేము. ఇదిగో తీసుకో అన్న. జై గణేశ దేవా మాతా జకి పార్వతీ పిత మహాదేవా మాతా జకి పార్వతీ. करता दुख हरता वार्ता विघ्नाची दुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव. जय गणेश देवा माता जकी पार्वती पिता महादेवा. जय गणेश देवा माता जकी पार्वती पिता महादेवा माता जकी पार्वती पिता. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓం గణనాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः. ఓం వినాయకాయ నమః. ఓం త్రిముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం సురాధ్యక్షాయ నమః. గజాననుండు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను. ఇతడు సులభముగా ఎక్కితిరుడుకు అనింజుడన్న ఒక ఎలుగను వాహనంగా చేసుకొనెను. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించును. ఓం శాంతి శాంతి శాంతి. ఉదయం 8 గంటలు. మధ్యాహ్నం 1:30. సాయంత్రం 6:15. రాత్రి 12:15. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. ఫ్రీ ఫైర్ అనే విలేజ్లో భీమశక్తి ప్రాంతంలో గొప్ప గొప్ప లడ్డూ వేలం పాట జరగబోతుంది. కావున వేల మంది భక్తులు వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదర్శన చేస్తారని మరీ కోరుకుంటున్నాం. దేవుడి పాట 100 రూపాయలు, 101 రూపాయి. లైఫ్ లైన్ పాట 101 రూపాయి, ఒకటోసారి, రెండోసారి.
201 రూపాయి. గణేష్ గారి పాట 201 రూపాయి. ఒకటోసారి, రెండోసారి. 301 రూపాయి. లాగన్ పాట 301 రూపాయి. ఒకటోసారి, రెండోసారి. 501 రూపాయి. ఎఫ్ఎస్కే చైతు పాట 501 రూపాయి. ఒకటోసారి, రెండోసారి. 1116. స్పార్కీ గడి పాట 1116. ఒకటోసారి, రెండోసారి. నా పాట 2000. ఉపేంద్ర గారి పాట 2000. ఒకటోసారి, రెండోసారి. 3000. పంతులు గారి పాట 3000 రూపాయలు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. జై బోలో గణేష్ మహారాజ్ की జై. जाकी पार्वती पिता महादेव जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा माता जाकी पार्वती पिता. జై బోలో గణేష్ మహారాజ్ की జై. మనుషులందరూ విగ్రహాల్లోనూ మాత్రమే ఉందనుకుంటారు, కానీ వాళ్ళు అన్నం పెట్టే చేతిలోనూ సాయం చేయాలి అని అనుకునే మనసులోనే ఉంటుందని గ్రహించడం లేదు. 9 రోజుల్లో తను తెలుసుకున్నది, గ్రహించింది 10వ రోజు అమలు చేశాడు, మార్పు చెందాడు. ఎంతకంటే గొప్ప విజయం ఇంకేముంది? సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.